బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందా లేక బీజేపీ తొలిసారిగా విజయకేతనం ఎగిరేస్తుందా? ఈ ప్రశ్నకి సోమవారం సమాధానం దొరకనుంది. అయితే టీఎంసీ గనుక గెలిస్తే దానికి ఖచ్చితంగా ఒక్క కారణాన్ని చూపిస్తున్నారు. సీ ఓటర్ సంస్థ వేసిన అంచనా ప్రకారం సౌత్ బెంగాల్ అంతా కూడా మమతకి సిటాడెల్లా అంటే బలమైన కోటలా మారింది. ఇక్కడి ఓటింగే ఆమెను గెలిపించే అవకాశం ఉందనేది ఆ సంస్థ అంచనా. మే 4 ఫలితాలు దీదీ గెలిస్తే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కనుక గెలిస్తే ఆ ఒక్కటే కారణం. స్త్రీ శక్తే మమతకి పెట్టని కోట ఈసారి అండగా నిలుస్తుందా? సౌత్ బెంగాలే సిటాడెల్ అవుతుందంటూ అంచనా. హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో టీఎంసీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్తూ ఉండగా కొన్ని మాత్రం సైలెంట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అనుకూల వాదనలు రెండూ ప్రచారంలో ఉన్నాయి. వాటిలో బీజేపీకి అనుకూలంగా ఉన్న వాదనను పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని కొందరు నమ్ముతున్నారు. ఇది నిజమే అని నమ్మినా 2021 అసెంబ్లీ ఎన్నికల డేటాని చూస్తే టీఎంసీకి బీజేపీ కంటే 10% ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. అంటే ఈ గ్యాప్ ని అధిగమించాలంటే బీజేపీకి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్కి మరో 5% అదనంగా తోడు కావాలి. ఈ 5% స్వింగ్ బీజేపీకి నమోదైతే మరి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు టీఎంసీకి అనుకూలంగా వచ్చాయి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక తృణమూల్ కాంగ్రెస్ కి అనుకూల వాదనని పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత జనంలో ఎంత ఉన్నా టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీతో పోటీ పడే లీడర్ ఎవ్వరూ లేరంటారు. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలను టార్గెట్ చేసుకుని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ వ్యతిరేకతను బ్యాలెన్స్ చేస్తాయంటున్నారు. అందుకే ఈ మహిళా ఓటర్ల శక్తే తిరిగి దీదీని పీఠంపై కూర్చోబెడుతుంది అంటారు. 2024 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలను పరిశీలించినప్పుడు ఎవరైతే నిజంగా వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశారో వారినే జనం గెలిపించారంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా మాత్రమే హామీలు ఇస్తే మాత్రం తిప్పికొట్టారని చెప్తున్నారు. జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్లో అధికార పార్టీలే తిరిగి గెలవడానికి ఇదే రీజన్ అనేది వారి వాదన. అయితే ఢిల్లీలో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ విమెన్ సెంట్రిక్ గా హామీలు మాత్రమే ప్రకటించారు, కానీ వాటిని అమలు చేయలేదని, అక్కడే ఆయన దెబ్బతిన్నారని చెప్తారు. ఈ ఈక్వేషన్ నే పశ్చిమ బెంగాల్ కి అన్వయిస్తే మమతా బెనర్జీనే విన్నర్ అవుతారంటారు.